లూకాసు సువార్త 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. మనం చదువుకున్న భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ మనం చూడగలం. ఒక రోజున సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించడానికి యేసు ప్రభు వెళ్ళారు. ఆ రోజు అక్కడ ఒక దెయ్యము చేత బలహీనపరచబడి నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి ఆ బాధతో ఉందంట. అంటే దురాత్మ 18 సంవత్సరాల నుంచి ఆమెను బాధిస్తూ ఉంది. అదే బలహీనతో ఆమె మందిరానికి వస్తూనే ఉంది. ఒక రోజున ప్రభు విశ్రాంతి దినాన్ని వచ్చి వాక్యం బోధిస్తుండగా ఆమె అక్కడ కనిపించింది. యేసు ప్రభువు ఆమెను పిలిచారు. చూడండి, 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఆమెకున్నటువంటి పరిస్థితి దెయ్యం పట్టింది. దురాత్మ అతన్ని ఆమెను బలహీనపరచడం ద్వారా నడుము వంగిపోయింది. అంటే ఎన్నుపోసి ఏమైపోయింది? వంగిపోయింది. ఇప్పుడు ఎదరికి వంగిపోయినప్పుడు మనిషి ఎలా నడుస్తారు? ఎప్పుడైనా చూసారు మీరు? వంగిని నడిచేటువంటి వృద్ధాప్యులు ఉన్నవారిని చూసారా? చాలామంది ఎక్కువ అంటే యవన వయసులో ఉన్నవాళ్ళు ఎవరన్నా రేర్, తక్కువ. కానీ వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది నడువంగిపోయి నడిచేవాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క బలహీనతను బట్టి. నేను పోతవరంలో సేవ చేస్తున్న దినాల్లో ఒక ముసలామె వచ్చేది, బాగా వృద్ధురాలు, సుమారు 80-90 సంవత్సరాలు ఉంటాయేమో. 90 సంవత్సరాలు ఈజీగా ఉంటాయి ఆవిడకి. ఆవిడ నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుని మందిరానికి వచ్చేది. మందిరానికి వాళ్ళు ఉన్న ఇంటికి సుమారు 1 కిలోమీటర్న్నర ఉంటుంది. నడిచి వచ్చి అలాగే నడిచేలేదు. ప్రతి ఆదివారం మానకుండా వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, మనం చక్కగా నిలబడి బాగున్నప్పుడు మందిరానికి ఏం చేస్తాం? ఒక వారం వస్తే ఒక వారం డొమ్మ కొడుతూ ఉంటాం. ఎన్ని కారణాలు చెప్తామో మందిరాన్ని మానేయడానికి. అవును కదా? ప్రయాణం తగిలిందంటాం, ఆరోగ్యం బాగోలేదంటాం, ఇంకా కుటుంబంలో సమస్యలు అంటాం, ఏవో కారణాలు చెప్పి రాలేకపోయామని చెప్తాం. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం, 18 సంవత్సరాల నుంచి ఉందంటే ఈ యొక్క రోగం ఇవిడికి. ఆ పరిస్థితిలో మనలాంటి వాళ్ళు అయితే మానేసి ఇంటి దగ్గర ఉంటారేమో. ఇక్కడ ఆవు మాత్రం చక్కగా ప్రభు మందిర క్రమంగా వస్తూ ఉంది. అనుకోకుండా ప్రభు ఒక రోజున వచ్చారు. వచ్చి ఆమెను చూసి ఆమెను స్వస్థపరిచినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు ప్రభు మందిరానికి ఎవరెవరు వస్తారు లోకంలో అని అంటే, కొంతమంది వాక్యం వినాలి అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అను కదా? చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు ఉంటారా? చూడండి, ఎక్కడ స్వస్థత సభలు అంటే చాలా పరిగెడతా ఉంటారు. అంటే చాలామంది యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఏదో మేలు పొందాలి, స్వస్థత పొందాలి, ఆరోగ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వస్తారు. మరి కొంతమంది ఆ దినాల్లో యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చేవారంటే, ఈ శాస్త్రుల పరిశీలన లాంటి వాళ్ళు చూస్తే యేసుప్రభువులో ఏదైనా తప్పు ఉందేమో, ఆయన మాట్లాడే మాటలో తప్పు ఉందేమో పట్టుకుందామని వచ్చేవాళ్ళు. వస్తున్న వాళ్ళందరినీ మంచివాళ్ళు కాదు, కొంతమంది ఇలాంటి ఉద్దేశాలతో కూడా వస్తారు. వచ్చి తప్పుంటే పట్టుకుందాం, స్వస్థత ఉందేమో చూద్దాం, ఈ విధంగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఈమె మాత్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే, చెప్తారు ఎందుకు వచ్చిందో? స్వస్థత కోసం వచ్చిందంటారా? స్వస్థత కోసం వస్తే
సాధారణంగా స్వస్థతలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, సభలకు వెళ్ళేవాళ్ళు. ఆ సభలు 3 రోజులు అయితే 3 రోజులు వెళ్తారు, 7 వారాలు అయితే 7 వారాలు వెళ్తారు, 14 వారాలు పెడితే 14 వారాలు పెడతారు, 21 వారం పెడితే 21 వారం వెళ్తారు, 21 వారం కూడా జరగకపోతే మానేస్తారు. అవునా కదా? ఈవిడ 18 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి ఉంది, క్రమంగా మందిరానికి వస్తుందంటే ఒకవేళ వచ్చిన కొత్తలో ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చు, ఆరోగ్యం రాకపోయినా సహవాసం కోసం, వాక్యం కోసం క్రమంగా ఆవిడ వస్తూ ఉంది. ఇక్కడ దేవుని మందిరాన్ని మనం ఎందుకు రావాలి అంటే వాక్యంలో బలపడ్డానికి రావాలి. బాగా గ్రహించండి. స్వస్థతల కోసం కాదు, దేనికి రావాలి చెప్పండి? వాక్యాన్ని గ్రహించడం కోసం, వాక్యానుసారం జీవించడం కోసం రావాలి. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. ఏ ఆరోగ్యం లేనటువంటి లాజరు చనిపోయాడు, రోగంతో చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి పరలోకాన్ని నిర్ణయించేది క్వాలిఫికేషను మన ఆరోగ్యం కాదు. బాగా గ్రహించండి. అనారోగ్యాలతో నరకానికి వెళ్ళిపోతామేమో అని అనుకోకండి, అవి ఈ లోకం మట్టుకే. అర్థమవుతుందా? కాబట్టి మన దృష్టి అంతా కూడా దేని మీద ఉండాలంటే వాక్యం మీద ఉండాలి. ప్రభు సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, వాక్య బిల్లు నా జీవితాన్ని కట్టుకోవాలి, మారు మనసు పొందాలి, నేను పాపక్షమాపణ పొందాలి, రక్షించబడి వెలిగించబడి నిత్యజీవ నేను వారసులు అవ్వాలి. ఈ ఉద్దేశంతో ప్రభు సన్నిధి మనము వచ్చేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలనేది ఆయన చేస్తాడు. కాబట్టి మనం ఈమె యొక్క దుస్థితిని ఒకసారి మనం చూస్తూ ఉంటే నడువు వంగిపోయిన పరిస్థితి ఎంత బలహీనమో. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, మరి ఈ దినాల్లో అలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారులే తెలియదు, కానీ మేము చదువుకునేటప్పుడైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాఠం అప్పచెప్పకపోతే స్కూల్ బయట ఎండలో వంగబెట్టు నిలబెడతాం కదా, వంగుని చదవమనేవారు. అది వచ్చేవరకు వంగుని చదవాలి. అసలు వంగుని అలా అంతసేపు ఉంటాం అంటే ఎంత కష్టమో. అవును కదా? కానీ ఈవిడ జీవితంలో 18 సంవత్సరాల నుంచి నడి వంగిపోయి అదే బలహీనతో ఆవిడ ఆ యొక్క పరిస్థితిలో ప్రభు సన్నిధికి వచ్చేట్లుగా మనము చూస్తాను. అలాంటి ఆమెను ప్రభు పిలిచి ఆయన స్వస్థపరిచాడు. కానీ మొదట ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ వెంటనే జరగకపోయినా మందిరం మానకుండా క్రమంగా వస్తూనే ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మొట్టమొదటి రావడమే రోగాలు పోవాలి, ఐశ్వర్యం కలగాలి, అద్భుతాలు జరగాలి, ఇది కోరుకోవడం కాదు. రాగానే నీవెంత పాపివో గ్రహించు. మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్నాడు, పాపంలో చనిపోతే పాపానికి వచ్చే ఫలితం నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ముందు దీని నుండి విడుదల పొందాలి, పరలోక రాజ్యంలోనే ఆత్మ చేరాలి. మన మరణం ఎప్పుడూ తెలియదు, ఆయన రాకడ ఇప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఇది మొదటిది. ఈ గ్రహింపులోనికి వస్తే ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏది అవసరమో దేవుడే ఇస్తాడు. ఈమె జీవితంలో చూస్తున్నాం కదా, చక్కగా క్రమంగా వస్తుంది, వాక్యం కోసం వస్తుంది, వాక్యాన్ని వింటూ ఉంది. ఆమెమి నన్ను స్వస్థపరిచి ప్రభు అని కోరుకోలే, కానీ ప్రభువే పిలిచామును స్వస్థపరిచాడు. నువ్వు కనుక మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తే దేవుడు నీ జీవితంలో నువ్వు ఏది కొదువుగా ఉన్నావో, ఏది నీకు అవసరమో దేవుడు తప్పకుండా దాన్ని తీరుస్తాడు. ఈ లోకంలో కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే ముందు నన్ను బాగు చేయమనండి, ముందు ఈ కార్యం చేయమనండి, అప్పుడు నేను దేవుడిని నమ్ముతా అనే ప్రబుద్ధులు ఉన్నారు. దేవుడిని ప్రశ్నించేటువంటి అధికారం నీకు ఎక్కడిది? మనుషులు మనం బలహీనలు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు. దేవుడు మన కోసం తన ప్రియకుమారుని యేసుక్రీస్తునే బలిగా అర్పించాడు మన పాపాలు క్షమించి రక్షించబడడానికి. అంతకన్నా ఇంకెక్కువ ఏమి ఇవ్వాలి చెప్పండి? నువ్వు ఇస్తావా నీ కొడుకుని దేవుడికి ఇమ్మంటే? చెప్పండి, ఇవ్వం కదా. కానీ దేవుడు తన కుమారుని మన కోసం అర్పించాడు. ఇక దానికన్నా గొప్ప త్యాగం ఏముంటుంది చెప్పండి? అలాంటి ప్రభు ఆ పరలోకమే మనకి ఇస్తానన్నాడు, దాన్ని మనకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి ఏదో కార్యం జరిగితే వస్తా, అద్భుతం జరిగితే వస్తా, నా జీవితంలోని అప్పులు పోతే వస్తా, ఇలా ఎప్పుడు కూడా మనం దేవుని ప్రశ్నించేవారుగా ఉండకూడదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? దేవుని వాక్యం మనం చూస్తుంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. ఎవరైతే ప్రభు సన్నిధికి వస్తారో అప్పుడు వారి దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా, వాక్యం వినేవాళ్ళుగా, మారుమనసు పొంది రక్షించబడిన వారుగా మనం ఉంటే అప్పుడు మనకి ఏది అవసరం ఆయన ఇస్తాడు. ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క స్త్రీ చూస్తూ ఉన్నాం, మందిరానికి వచ్చింది, చక్కగా మేళ్ళు అనేది ఆమె జీవితంలో పొందగలిగింది. దేవుని సన్నిధికి వచ్చే వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయగలడు. శరీర సంబంధమైన మేళ్ళు చేస్తాడు, ఆత్మ సంబంధమైన మేళ్ళు కూడా చేస్తాడు. శరీర సంబంధమైన మేళ్ళు అంటే ఏంటి?
ఇల్లు కట్టుకోవడం శరీర సంబంధమైన మేలే. ఆరోగ్యం అంటే స్వస్థ పొందడం శరీర సంబంధమైన మేలే. పిల్లల చదువులో ఉన్నత స్థితిలో రావడం శరీర సంబంధమైన మేలే. పిల్లలకు మంచి వివాహాలు అంటే మంచి భాగస్వాములు వచ్చి వివాహాలు అవ్వడం, వాళ్ళకు ఉద్యోగాలు రావడం, ఇవన్నీ కూడా లోక సంబంధం అంటే శరీర సంబంధమైన మేళ్ళు. ఆయన శరీర సంబంధమైన మేళ్ళు చేయగలడు, కానీ శరీర సంబంధమైన మేళ్ళు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన మేళ్ళు మనకు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మేళ్ళు అంటే ఏంటి? పాప క్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యాన్ని మనం వారసులుగా చేయటం, ఏమండి మన జీవితంలో గొప్ప శాంతిని, సమాధానం, నెమ్మదిని ఇవ్వటం, ఇవన్నీ యేసు ప్రభు మాత్రమే మనకు ఇవ్వగలిగేవాడిగా ఉన్నాడు. ఇవి ఆత్మ సంబంధమైన మేళ్ళు. కాబట్టి ప్రభు సన్నిధికి వస్తే శరీర సంబంధమైన మేళ్ళు చేయగలడు, చెప్పలే ఆత్మ సంబంధమైన మేళ్ళు కూడా చేయగలడు. కాబట్టి ప్రభు సన్నిధికి ఎందుకు రావాలి అంటే కేవలం మేళ్ళు పొందాలని కాదు. ఎందుకు చెప్పండి? మొదటి నా రాజ్యమును నా నీతిని వెతికినప్పుడు ఇవన్నీ మీకు. కాబట్టి మొదట రాజ్యం వెతికే దాని కొరకు, రక్షించబడే దాని కొరకు, ఆత్మీయంగా బలపడే దాని కొరకు ప్రభు సన్నిధికి వస్తే నీ జీవితంలో ఏం అవసరం అన్నీ కూడా ఆయన చేయగలడు. ఈ విధంగా స్త్రీ వచ్చింది కదా, ఆమె జీవితంలో ఏం మేలు చేశాడు, ఎలా చేశాడు అని మనం చూస్తే చూడండి, దేవుని గ్రంథంలో ఆయన చేసిన మేళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే లోకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యేసు ఆమెను చూచి, ఏమండి సమాజ మందిరం నిండా జనం ఉన్నారు చాలామంది, అంతమందిలో ఆమెను మాత్రం ఎందుకు చూసాడు చెప్పలే? ఆమెకున్నటువంటి అనారోగ్యాన్ని ప్రభు చూశాడు. అర్థమవుతుందండి? ప్రభు మనం చూస్తున్నప్పుడు సంవత్సరాది మొదలు సంవత్సరాల వరకు ఆయన కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద ఉంటూ ఉంది. కానీ ప్రత్యేకంగా నిన్ను ఎప్పుడు చూడగలదో తెలుసా? నీ స్థితి ఎవరికి కనపడతలే, నీ బాధలు ఎవరు చూడలే, నీ సమస్యలు ఎవరు చూడలేకపోతున్నారు, నీకున్న పరిస్థితి, నీకున్న దుస్థితి ఈ లోకంలో ఎవరు గమనించలేరు. కానీ నిన్ను చూడగలిగేవాడు దేవుడు ఒక్కడే. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు మౌనంగా కూర్చుంటే, ప్రభువుకి నీ బాధలు చెప్పుకుంటే, ఆ పైన ఉన్న దేవుడు నీ మీద తన కనుదృష్టి ఉంచి నీ బాధలను చూడగలిగిన వాడికైనా ఉన్నాడు. ఆయన ఒక్కడే మన దుస్థితి అంతటిని చూడగలడు. ఇప్పుడు ఫోటో దిగామనుకోండి, మన పై రూపమే కనపడతాయి, అవును కదా? అది ఎక్స్రే దిగితే లోపల ఉన్న ఎముకలు కనపడతాయి. అది ఎంఆర్ఐ స్కాన్ దిగితే ఆ నరాల పొజిషన్ కూడా ఎలా ఉందో అన్నీ కూడా చెప్తారు లేదా? అంటే ఈ మిషన్లే లోపల ఉన్నవి ఎలా ఉన్నాయో చెప్తున్నాయి కదా. మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని చూసి మన హృదయంలో ఉన్న బాధలు ఏమైనా ఆయన చూడగలడు. హృదయంలో ఉన్న బాధ ఈ లోకంలో ఏ మిషన్ చూడలేదు, ఏ మనిషి కూడా చూడలేడు. దేవుడు ఒక్కడే మన దుస్థితి అంతా చూడగలిగినవాడు, మన బాధలు చూడగలిగినవాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాల్లో బేతెస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట. బేతెస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మరి పక్షవాతంతో పడిపోయి ఉన్నాడు. అతనికి రోగం లెగలేడు. 38 సంవత్సరాలు అంత రోగం. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాలు. ఎవరు బతుకుతారో అంతకాలం రోగంతో? అరుదు. ఇది అతను బతికేడు 38 సంవత్సరాల నుంచి ఈ రోగంతో బతికే ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటిగా నీళ్ళలోకి ఎవరు దిగుతారో వాళ్ళు బాగుపడుతున్నారు. మరి నడవగలిగే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు గమనేలు దూకేస్తున్నారు అందులో. మరి లెగలేనటువంటి 38 సంవత్సరాలు పడి ఉన్న ఈ వ్యక్తి ఎలా వెళ్ళగలడు? కాబట్టి ఆ నీళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాడు, అతను బాగుపడలేకపోతున్నాడు. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి అతను చూసి స్వస్థపడగోరుచున్నవా అని అతను ఏం చేయడు? చదివా తీసావా? చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు వాడు పడి ఉండడా చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చాలండి ఈ మాట కోసమే. ఈ 18 సంవత్సరాలు నడువంగిపోయిన స్త్రీ దుస్థితిని ఎలా చూశాడో, 38 సంవత్సరాల నుంచి ఇతను పడి ఉన్నాడని, లేవలేని స్థితిలో ఉన్నాడని ఆ దుస్థితి కూడా ఆయన చూసి అతన్ని స్వస్థపరిచాడు. ప్రభు మనం చూసేటువంటి దేవుడు, మన పరిస్థితులు చూచి మన సహాయము ఆయన చేసేటువంటి దేవుడు అని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూడగలిగితే లోకా సువార్త 10వ అధ్యాయంలో 33-34 వచనాలు చూడగలిగితే ఒక వ్యక్తి ఎక్కడంట యెరూషలేము నుండి ఎరుగోకి దిగి వెళ్ళిపోతుంటే దొంగల చేతులు చిక్కితే బాగా కొట్టి
అతని వస్త్రాలు దోచుకుని అంటే డబ్బులన్నీ జేబుల్లో పెట్టుకుంటాం కదా, ఈ బట్టలే లాక్కుపోతే ఇంకా అతని దగ్గర ఏముంటాయి? దేహం శుద్ధి చేశారు, బాగా కుట్టేశారు. కొన ప్రాణంతో అంటే ఇంకా సేపు చచ్చిపోతాడు. అలాంటి పొజిషన్లో వదిలిపెట్టేశారు. అటుగా వెళ్ళినటువంటి యాజకుడు సహాయం చేయాలి చూశాడు, కానీ లేవీడు అట్టుకెళ్ళాడు కానీ చూశాడు కానీ ఎటువంటి సహాయము చేయలే. మూడోదిగా సమరేడు అట్టుకెళ్ళి చూచి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించిన పూటకోళ్ళు వానింటి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించాడని బైబిల్లో మనము చూడగలుగుతాం. ఆ సమరయుడు మన ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. రోగాలతో ఉన్న వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు, కష్టాల్లో పడి ఉన్న వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చేసే మేలు ఎంత గొప్పదంటే ఆయన చూచే దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? చూచే దేవుడు. మన కన్నులు ఇచ్చిన దేవుడు, ఆయన చూడగలిగేవాడు. అందుకే మనకు చూపునిచ్చాడు. మన దుస్థితిని చూసి మన సహాయము చేయగలిగినవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఆయన రెండవదిగా లోకసువార్త 13:12 చూచి ఏం చేయాలంటే చూడండి, చూచి రమ్మని పిలిచి, చాలండి, చూసిన తర్వాత ఏం పిలిచాడంట? రమ్మని పిలిచాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అసలు ఆవిడ వంగుని చాలా కష్టంతో నడుచుకుంటా తన ఇంటి దగ్గర నుంచి మందిరం రావడమే ఒక ఎత్తు అంటే, మందిరానికి వచ్చి ఏదో చివరిలో లేకపోతే మధ్యలో ఎక్కడ కూర్చుంది, అక్కడున్న ఆవిడ ముందుకు రమ్మన్నాడు ఆయన, ఇది భావ్యంగా ఉందా అనుకుంటారు అనుకోరా? రోగంతో ఉన్నవాళ్ళు మూలుతో చెడు కూర్చుంటే ఇలా ముందుకు రండి అని కాకచెట్టుకో దేవుడి చాకుడు, పక్కన వాళ్ళు ముందు వాళ్ళ కాదు పక్కన వాళ్ళు మూలుక్కుంటారు. వాళ్ళు ఎగలేకుంటే అంటారమ్మన్నాడేది ఎదరు, కానీ అవునా కదా? కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే పిలిచింది తెలుసా, ఆ పరిస్థితి నుంచి ఆమెను విడిపించడానికి. ప్రేమగల దేవుడు, రమ్మని పిలిచేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకంలో ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర రావాలని, బ్రతుకును మార్చుకోవాలని, జీవితాన్ని ప్రభుకు అర్పించాలని, వారి జీవితాలు ఆస్వాదించబడాలని మంచి ఉద్దేశంతో దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రేమగల పిలుపుగా మనం ఆయన్ను చూడగలుగుతున్నాం. అయితే ఈ లోకంలో చాలామంది రావట్లే ప్రభు దగ్గరికి, రక్షణ పొందలేకపోతున్నారు, నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు తప్ప పరలోకాన్ని ఇస్తారండి, రక్షణ ఇస్తారండి అంటే వాటి కోసం ప్రభు దగ్గర చాలామంది రావట్లేదు. ప్రేమగల దేవుడు పిలుస్తున్నాడండి, ఆయన దగ్గరికి వస్తే మేలు మనము పొందగలం. ఒకసారి ఆలోచన చేయండి, రోగంతో ఉన్న వాళ్ళని పిలవడం ఏంటండి అంటే, మనుషులుగా మనం పరిశీలన చేసుకుందాం. కరోనా టైంలో ఎంత దూరంలో పెట్టారు మనుషులండి? ఆ కరోనా వేవ్ 1-2 సార్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ మామూలు రోగాల కోసం చూపించుకుంటూ వెళ్ళిన ఆ డాక్టర్ గారు ఎక్కడ కూర్చుని కుర్చీ అక్కడ వేసేవాడు పేషెంట్కి, అవునా కదా? అంటే పేషెంట్ని చూసే డాక్టర్ గారు కూడా మనుషుల దగ్గరికి రానివ్వలే ఆ రోజుల్లో, అవును కదండి? కానీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ మీరు బాగా గ్రహించాలంటే, కుష్ఠరోగిని ఎవరైనా ముట్టుకుంటారా? రసీలు గారిపోతుంటే ఎవరైనా ముట్టుకుంటారండి? ముట్టుకోరు. అది అంటురోగం అని చెప్పి భయం వేసి ముట్టుకోరు. కానీ యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏమని తెలుసా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే వాని దగ్గర రానిచ్చాడు, వాడిని ముట్టుకున్నాడు, ప్రభు వాడిని స్వస్థపరిచాడు. ప్రభు ప్రేమగల దేవుడు అండి, పిలిచే దేవుడు, పిలిచేటువంటి దేవుడు. ప్రయాసపడి భారం పోసుకుని సమస్యల నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 11:28 ఇలా పిలిచేవారు ఈ లోకంలో ఎవరున్నారు? ఒక్కసారి మనం చూస్తాం, కష్టాల్లో ఉంటే మన బంధువులే మనం రానివ్వరు, రానిస్తారా? ఫోన్ చేసి ఏమి లేదు నేను ఇలాంటి బాధల్లో ఒకసారి మీ ఇంటికి వద్దాం అనుకున్నాను అని ఫోన్ చేశారు అనుకో, ఏం చెప్తారు వీళ్ళు? నువ్వు వద్దాం అనుకున్నావా, నువ్వు ఫోన్ చేస్తే మంచిదైంది, మేము ఇంటి దగ్గర లేవు అంటారా? ఈ దినాల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఇంటి దగ్గరికే రానివ్వరు మనుషులు. కానీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన దగ్గరికి వస్తే బ్రతుకులు మార్చే దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1:18 మనుషుల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే దేవునితో శత్రువుగా ఉన్నాడు, వివాదాలతో ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాప రక్తవలే ఎర్రగా ఉన్నాయి వాటిని ఇమ్మవలే తెల్లగా వేస్తారు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన మన పాపాలు క్షమించే దేవుడు, మన హృదయాన్ని కడిగేటువంటి దేవుడు, ఆయనకి మనకున్నటువంటి ఈ యొక్క శత్రుత్వాన్ని పోగొట్టి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన దగ్గర రావాలి. చాలామంది మందిరాల్లో చూస్తూ ఉంటాం, చివరి కూర్చుంటారు వచ్చి, అంటే ఇప్పుడు చివరి కూర్చున్న వాళ్ళ గురించి చెప్పేది నేను. చాలామంది ఏం చేస్తారు,
మొదలెట్టిన తర్వాత సగం అయిపోయి చివరి కూర్చుంటారు. ఎప్పుడు కాలినప్పుడు లేచి వెళ్ళిపోతాం. చివరి ఎందుకు కూర్చున్నారు వీళ్ళు? పాస్టర్ గారు మీతో మాకు సంబంధం లేదండి, ఈ వాక్యంతో మాకు సంబంధం లేదు, ఈ యొక్క పాటలతో మాకు సంబంధం లేదు, ఈ బల్లతో మాకు సంబంధం లేదు, ఏదో గుడికి వచ్చాం వెళ్ళిపోయాం. చాలామంది అలా ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, నా దగ్గరికి రండి అన్నాడు. ఆయన ఎంత ప్రేమగల దేవుడిగా ఇక్కడ ఆయన మనము చూడగలుగుతున్నాం. మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నావా? ప్రభుకు హృదయం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావా? ప్రభు సహవాసం రాకుండా రక్షణ పొందకుండా వెళ్ళిపోతున్నావా? ఎన్ని వారాలు దేవుని మందిరానికి వచ్చి నీకు ఎటువంటి ఉపయోగమో లేదు. ఆయన సన్నిధికి వచ్చి నీవు ఆయన దగ్గరగా రా, ఆయన ఇచ్చే రక్షణ పొందు, ఆయన ఇచ్చేటువంటి నిత్యత్వాన్ని స్వాస్థ్యంగా సంపాదించుకోవడానికి యేసు ప్రభువు నందు నిరీక్షణ కలిగి ఉండు. అటు కృపలో ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా ఆయన చేసిన మేలు మనం చూస్తే లోకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, అమ్మా ఏమని పిలుస్తున్నా చెప్పండి? నడువు వంగిపోయిన ఆమెను ఏమని పిలుస్తూ ఉన్నాడు? అమ్మా అని పిలుస్తాం. 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి బలహీనపరచబడి ఎవరైనా దయ్యాలు పట్టిన వాళ్ళు మందిరం తీసుకొస్తే ఏం చేస్తారు మీరు? వాళ్ళు పక్కన కూర్చుంటారా? వాళ్ళు చూసి ఎర్రెర్రి చూపులు, వాళ్ళు వేసే కేకలు, వాళ్ళ పొజిషన్ చూసి మిగిలిన జడిసిపోయి పారిపోతూ ఉంటారు. కానీ ఈ స్త్రీ వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమెను ప్రభు అన్నాడు అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమ ఎంత గొప్పదో. అమ్మా ఎలారా అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ. సాధారణంగా మనుషులు ఎలా పిలుస్తారంటే, నడివంగిపోయిన వాళ్ళని ఏమంటారు? గూను వచ్చిందంటారు. కాబట్టి ఏమంటారు సార్? గూనోడా. అవును కదా? ఎలా పిలుస్తారు? మనిషికి ఉన్న బలహీనతను బట్టి మనుషులు పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటే ఒక వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, బాగా ఏమని పిలుస్తారు? తాడోడా అని పిలుస్తారు. అవునా కదా? ఒకవేళ పొట్టుగా ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? పొట్టుడా కదా. అంటే మనిషి ఎలాగున్నా ఇబ్బందే. కాస్త నల్లగా ఉన్నాడు అనుకోండి, కర్రుడా అని పిలుస్తారు. అవునా కదా? కాస్త అంత సన్నగా ఉంటే బక్కోడా అని పిలుస్తారు. మనిషి ఏ బలహీనతలు ఉన్నాడో ఆ బలహీనతను చూసి ఆ బలహీనత పిలిచి మనిషిని ఇంకా బలహీనపరుస్తారు మనుషులు. అవునా కదా? కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మన ప్రభు ఎలాంటి వాడు అంటే అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగల ప్రభు అండి, ఎంత ప్రేమగల ప్రభు. ఈ లోకంలో మనల్ని అలా పిలిచేటిన వారు ఎవరు లేరు. గొప్ప ఆదరణ ఆమె జీవితంలో పొందినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి రోగాలతో ఉన్న వారిని హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు చెప్పండి? వాళ్ళని పేషెంట్లు అంటారు. అవునా? కానీ ఏమి పేషెంట్ అని పిలిచాడండి? అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ఆదరణ వచ్చేసిందో. నాకున్న పరిస్థితి చూసి కూడా నన్ను ఎంత గౌరవంగా పిలుస్తూ ఉన్నాడు, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడని చెప్పి గొప్ప ఆదరణ ఆమె జీవితంలో పొందినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే నాలుగవదిగా లోకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే చూడండి ఒకసారి. లోకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను రాయబడింది. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే రోగిని చూసి ఆమె మీద చేతులు ఉంచాడు. అంటే ఆమెను ముట్టుకున్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లోకంలో సాధారణంగా రోగిని చాలామంది ముట్టుకోరు, కానీ యేసు ప్రభు ముట్టుకుని చెప్పారు. ఇందాక చెప్పానే మత్తయి సువార్తలో కుష్ఠరోగి గురించి చెప్పానే 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని అడిగితే ప్రభు నాకు ఇష్టమే అని చెప్పి నువ్వు శుద్ధిగా కమ్మని చెప్పి ఆ రోగిని ముట్టుకుని ఆయన బాగు చేశాడు. అది మనం చూడగలుగుతున్నాం. ప్రభు ఎంత గొప్పవాడో. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తుంటే, ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వస్తే వారు కన్నులు ముట్టి వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన ముట్టుకున్నాడు రోగిని. కన్నులు పోతే కన్నులు ముట్టుకున్నాడు, కుష్ఠరోగిని ముట్టుకున్నాడు, ఈమె మీద చేతులు ఉంచాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఆయన ముట్టుకుని బాగు చేశాడు. ఈ లోకంలో కాస్త శుభ్రంగా లేకపోతేనే దగ్గరికి ఎవరు రానివ్వరు, చెమట గంప వస్తుందని చెప్పి. అవునా కదా? కానీ యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే ఆ వ్యక్తిని ముట్టుకుని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూస్తుంటే, చిన్న బిడ్డలను ప్రభు దగ్గర తీసుకొస్తుంటే వారిని పట్టుకుని ఎత్తుకుని వారి మీద చేతులుంచి, అంటే చిన్నపిల్లలు ముట్టుకున్నాడు ఆయన. ఆయన ఎంత ప్రేమ కలిగినవాడో, అంత ప్రేమ కలిగినవాడు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయన చేతులు ఏమో తెలుసా?
కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవండి. ఆయన కుడి చేతిలో ఏమనంటండి? నిత్య సుఖములు కలవు. ఆయన చెయ్యేస్తే ఆశీర్వాదం, ఆయన చెయ్యేస్తే స్వస్థత, ఆయన చెయ్యి మన మీద ఉంటే నెమ్మది, మేలు. కాబట్టి మనం కోరుకోవలసింది ఎవరు వస్తూ ఉండాలి మన మీద చెప్పండి? దేవుని వస్తూ ఉండాలి. మనుషుల చేతులు మన మీద ఉంటే ఏమీ ఉండదండి. ఈ చేతులు ఏముంది చెప్పండి? మనుషుల చేతులు ఏముంది? ఏమనుందా? చేతితో పులిహోర కలుపు పాడైపోద్ది. ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం గ్రౌండ్లో, ఇదివరకు పచ్చగడ్డి ఉండేది, మనుషులందరూ నడుస్తుంటే గడ్డి ముక్క కూడా లేవట్లే, పాదం పెట్టిన చోట మొక్క కూడా లేవదు. లేదా మనిషి పాదంలో కానీ మనిషి చేతిలో కానీ ఏమీ లేదు. దేవుని చేతిలో ఉంది ఆశీర్వాదం, ఆయన చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన ముట్టుకోవాలని మనం కోరుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు చెయ్యెత్తే బాగుండు మన ఎత్తి మీద, వీళ్ళు చెయ్యెత్తే బాగుండు మన ఎత్తి మీద అని చెప్పి జనాలు పరిగెడుతున్నారు. మనుషులు కాదు మన మీద చేయవలసింది, ఆ దేవుని యొక్క హస్తం, అదృశ్యమైన హస్తం మన మీద ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చేసినప్పుడు నడుము వంగిపోయినటువంటి ఆమె చక్కగా నిలబడింది. అంటే 18 సంవత్సరాలు నడుము వంచేసింది ఎవరు? సైతాను వంచేసింది. అంతే కదా, దయ్యం పెట్టిందంటే సాతాను ఆమెను వంచేసింది. 18 సంవత్సరాల నుంచి సాతాను ఆమెను కృంగదీసేస్తే, ఆమెను వంచేస్తే యేసుప్రభు ఏం చేశాడు చెప్పాలి? ఆమెను లేవనెత్తాడు. ఆమె లేవనెత్తాడు. కీర్తనలో ఉంటుంది 145 అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తూ ఉంటే, ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడంట. అపవాదం మనుషులను కృంగదీస్తుంది, ప్రభు ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తేటినవాడు. చేతులుంచి ఆమెను లేవనెత్తినట్టు ఇక్కడ మనము చూడగలుగుతాం. ఈ విధంగా ప్రభు ఆమె జీవితంలో ఈ మేళ్ళు అనేవి చేశాడు. ఆమెను చూశాడు, అలా మన దుస్థితి చూస్తాడు, మన పరిస్థితి చూస్తాడు. రమ్మని పిలిచాడు, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి మేలు చేయడానికి. మూడోది మనం చూస్తున్నాం, అమ్మా అని పిలిచాడు. ఎంతో ఆదరణ కలిగించింది ఆ పదం. నాలుగోది చూస్తాను, చేతులుంచి ఆమెను బాగు చేశాడు. అలా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. అయితే ప్రభు సన్నిధికి వచ్చే మనము ఈ విధంగా మనం మేలు పొందాలంటే, ప్రభు ద్వారా హెచ్చించబడాలంటే, ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలో కూడా ఈ భాగంలోంచి 3 మాటలు చూసుకుని ముగిస్తాం. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే 13వ అధ్యాయం 10వ వచనం నుండి రాయబడింది. 10-11 వచనాలు చూస్తూ ఉంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. మనం చేయవలసిన పని మొట్టమొదటిగా, ఆ స్త్రీ ఎక్కడ ఉందంటండి? సమాజ మందిరంలో ఉంది. అంటే ఇప్పుడు మందిరంలో ఆవిడ ఉండబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఆమెను బాగు చేశాడు. కాబట్టి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, నీకు ఎన్ని పనులున్నా ఎక్కడ రావాలి చెప్పండి? దేవుని మందిరానికి రావాలి. ఫంక్షన్లు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి, లేకపోతే లోకంలో సమస్యలు అనేవి ఉంటాయి, బంధువులు ఆ రోజే రావచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రభు సన్నిధికి మానేస్తే నీ జీవితంలో మేలు అనేది పొందలేవు. ఇది ఖచ్చితం. ఇది చూడండి, ఈమెకున్న రోగం 18 సంవత్సరాల నుంచి ఉంది. అనేక నెలలుగా లేకపోతే అనేక సంవత్సరాలుగా మందిరానికి ఆవిడ వస్తుంది అనుకుందాం. అన్ని వారాలు వచ్చి ఆ ఒక్క వారం ఆవిడ రాలేదనుకోండి, ఆవిడ స్వస్థత పొందేదంటారా? అనుకోకుండా ప్రభు ఆ రోజే వచ్చాడు. ప్రభు వచ్చిన రోజున ఆవిడ అక్కడ ఉంది కాబట్టి ఆ జీవితంలో కార్యాలు అనేవి జరిగినవి. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉంటే ఆయనే మన జీవితంలో మేలు అనేవి చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, నడుము వంగిపోయిన ఆమె మానకుండా వస్తుంటే అన్నీ బాగున్న మనం ఇంకెలా రావాలి చెప్పండి? ఎంత చురుగ్గా రావాలి, ఎంత క్రమంగా రావాలి, ఎంత ఆసక్తితో రావాలి, ఎంత సంతోషంగా రావాలి. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. నడుము వంగిపోయినటువంటి ఆమె వస్తుంటే నన్ను దేవుడు ఎలా ఉంచాడు, నా జీవితంలో దేవుడు ఎలాంటి మేలు చేస్తూ ఉన్నాడో, నేను మందిరంలో ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభు సన్నిధికి ఆ విధంగా మనం రావలసిన వారు ఉండమని నేర్చుకుంటాం. ఇక రెండవదిగా ఏం చేయాలంటే 11వ వచనంలో ప్రభు ఆమెను రమ్మని పిలిచాడు. ఏం చేయాలి చెప్పండి? రమ్మని పిలిచాడు. మందిరానికి వచ్చిన వాళ్ళని ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందరా? మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందరు. సభల్లోకి వచ్చిన వాళ్ళందరికీ రక్షణ లేదు, ఉందా? లేదు. అయితే ఆయన అన్నాడు, అక్కడికి వచ్చిన వారందరినీ నా దగ్గరగా రండి. ఎందుకు? పాపక్షమాపణ ఇస్తాను,
రక్షణ భాగ్యం ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, రెండని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ప్రభు మార్గంలోనికి, ప్రభు సహవాసంలోనికి, ప్రభు ఇచ్చే రక్షణలోనికి జీవితాన్ని మార్చుకునే దాని కొరకు ఆయన దగ్గరగా వస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ఆయన దగ్గర రావడం అంటే అర్థం ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చిన మనము మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 26వ వచనంలో మాట ఉంది, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్మనే. చాలామంది వచ్చి ఏమిస్తున్నారు తెలుసా? ఏమిస్తారు మందిరంలో? చెప్పండి. మొక్కుబళ్ళు చెల్లిస్తారు, కానుకలు ఇస్తారు కదా. ఈ విధంగా దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటారో అవన్నీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? హృదయాన్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? హృదయాన్ని కోరుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు కానుకలు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే హృదయం ఎలాంటి తెలుసా? ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు లేడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకి మన హృదయాన్ని ఇస్తే హృదయంలో ఉన్న పాప రోగాన్ని ఆయన బాగు చేయగలడు. కాబట్టి మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మారుమనసు పొంది రక్షించబడి నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చి ఆయన బిడ్డగా జీవిస్తే నువ్వు ధన్యుడువు, నీవు ధన్యురాలు. అలా అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా మందిరానికి రావాలి, రెండోది ఆయన ఇచ్చే రక్షణలోనికి రావాలి. ఇక మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట చెప్పి 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం లోకాసు వార్త 13వ వచనం. ఆమె చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచాను. ఇప్పుడు ఏమైందంటే స్వస్థత పొందిన తర్వాత వంగినటువంటి ఆమె 18 సంవత్సరాలు నడివంగిపోయిన స్త్రీ ఇప్పుడు చక్కగా నిలబడింది. లేదు ప్రభువా, నన్ను బాగు చేస్తే బాగు చేసావు, కానీ 18 సంవత్సరాల నుంచి ఇలా నడివంగిపోయినాడు, అలవాటు అయిపోయింది, కాబట్టి నువ్వు నన్ను బాగు చేసినా మళ్ళీ ఇలా వంగిని వెళ్తాను అంటదా? చెప్పండి, అంటదా అలాగా? ఇక అలాగంటే ఆవిడ పిచ్చిదో మంచిదా? పిచ్చిదే, అంతే కదా. స్వస్థత పొందిన తర్వాత చక్కగామే నిలబడు. బాగైపోయింది, చక్కగామే నిలబడాలి. కుష్ఠరోగిని బాగు చేశాడు. ఆ దినాల్లో కుష్ఠరోగిని మందులు లేవు. కుష్ఠరోగిని ప్రభు స్వస్థపరిచిన తర్వాత అంతకుముందు కుష్ఠరోగులందరూ ఎక్కడ ఉండేవారు? కుష్ఠరోగులందరూ కలిపి ఏదో ఒక ప్లేస్లో ఉండేవారు. ఇప్పుడు కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత మళ్ళీ అతను మళ్ళీ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తాడా? వెళ్తే ఏమవుద్ది? మళ్ళీ రోగం అతనికి అందుకుంటుంది. అది కదా అంటుకుంటుంది. అది అక్కడికి వెళ్ళడం అంతెందుకు, క్వారంటైన్లో పెట్టారు కరోనా టైంలో. తగ్గిన తర్వాత మళ్ళీ అక్కడ ఉంచారా? పంపించేశారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంచితే ఏమవుద్ది? మళ్ళీ కరోనా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, స్వస్థత పొందిన ఆమె ఇక మరలా వంగోకుండా నిలబడినట్లుగా మన జీవితంలో ప్రభు మనల్ని బాగు చేశాడు, బ్రతుకును మార్చాడు, రక్షణ ఇచ్చాడు, పాపను చెడిపించాడు. కాబట్టి రక్షించబడిన మనం కూడా ప్రభువులో చక్కగా మనం నిలబడ్డామంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు దుర్వ్యసనాల్లో ఉన్నవేమో, ఒకప్పుడు వ్యభిచారంలో ఉన్నవేమో, ఒకప్పుడు దొంగతనంలో ఉన్నవేమో, ఒకప్పుడు లోక సంబంధమైన పాపంలో ఉన్నవేమో, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగిపోతుగా తిట్టిపోతుగా లోక సంబంధిగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ వచ్చావేమో, అలాంటి మల్లల్లో ఒకవేళ నువ్వు జీవిస్తూ వచ్చావేమో. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు, నీ పాపమంతా ఆయన తొలగించాడు, నేను పరిశుద్ధనిగా చేశాడు, రక్షణ అనుగ్రహించాడు. మరలా తిరిగి ఆ త్రాగుబోతులతోటో తిరుగుబోతులతో స్నేహం చేయడం మరలా వెళితే నీ బ్రతుకులో నీ జీవితాన్ని ఏం చేసుకున్నావు? నాశనము చేసుకున్నావు. చాలామంది జీవితాలు పతనం అవడానికి కారణం తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి మారుమనసు పొంది రక్షించబడిన తర్వాత మళ్ళీ పాత స్నేహాలు ఈ పాత స్నేహాలు ఏం చేస్తుంది తెలుసా? మరలా ఆ వ్యక్తిని పాడు చేసి మళ్ళీ బలహీనతలోనికి తీసుకువెళ్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యం చెప్తుంది, రక్షించబడ్డావు, వెలిగించబడ్డావు. కాబట్టి ఇప్పుడు ప్రభు కోసం ఏం చేయాలి చెప్పండి? చక్కగా నిలబడాలి, ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. పాపం నుంచి విడుదల పొందావు, మరలా పాపం చేస్తూ పాపం లేక ఉండదు. 3 మాటలు చెప్తూ ఉన్నాం. ఏంటంటే ప్రభు మందిరానికి క్రమంగా రావాలి, రెండోది రక్షణలోనికి రావాలి, మూడోదిగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. అప్పుడు ప్రభు మన జీవితాలు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.